రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ కూడా కొనసాగింది. బస్సులు రోడ్డెక్కకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. సెక్రటేరియట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, సిఎస్ రామకృష్ణారావు, ఐఏఎస్ అధికారుల కమిటీ సభ్యులు ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలని కోరారు నేతలు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజు కూడా కొనసాగింది. ఇవాళ కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సుల బంద్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ప్రభుత్వం యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ ఆర్టీసీ డిపో 1 దగ్గర జరిగిన ధర్నాకు మేయర్ కొలగాని శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. మనము తెలంగాణ ఉద్యమంలో తిరుగులేని పోరాటం చేసిన చరిత్ర మన ఆర్టీసీ కార్మికులకున్నది. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో ఆనాడు కొట్లాడినాం. మనం ముందు వరుసలో ఉంటేనే తెలంగాణ వచ్చింది. మనం బ్రతుకుండి పోరాడాలి. మనం బ్రతుకుండి ధైర్యంగా మనం హక్కులు సాధించుకోవడానికి పోరాడదాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ రోజు కూడా బస్సులు కదల్లేదు. మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ నాయకులు. జనగామ జిల్లాలో ప్రైవేటు డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టారు. డ్రైవర్ల ఆందోళనతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు ఆర్టీసీ కార్మికులు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య పట్ల సంతాపం తెలియజేశారు కార్మికులు. శంకర్ గౌడ్ మృతికి నిరసనగా నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకుని ర్యాలీ తీశారు. ఖమ్మంలో ఆర్టీసీ సమ్మె 3వ రోజు కూడా కంటిన్యూ అయింది. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి డిపో వరకు నల్ల రిబ్బెన్లు నోటికి కట్టుకుని మౌన దీక్ష ర్యాలీ తీశారు ఆర్టీసీ కార్మికులు. నర్సంపేటలో చనిపోయిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఫోటో ప్లకార్డులను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీజేఎస్ పూర్తి మద్దతునిస్తుందన్నారు ఆ పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. ప్రభుత్వంతో జరిపే చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జేబీఎస్ దగ్గర ఆర్టీసీ కార్మికులను కలిసి సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు కోదండరాం. కార్మికులతో ప్రభుత్వం కూడా చర్చలకు పిలుపునివ్వటం అయితే మంచి పరిణామం. ఈ చర్చలు ఇవాళ ఫలప్రదమైతే అనేటువంటి విశ్వాసం ఉంది. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏంటంటే మాట్లాడుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ప్రభుత్వంతో మాట్లాడదాం, కొట్లాడదాం, రోడ్ల మీద మన సమ్మెను కొనసాగిద్దాం. కానీ ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో బస్టాండ్లలో పడిగాపులు కాశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్నామన్నారు పబ్లిక్.